హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ మటన్ మామిడికాయ కర్రీ. అండ్ దీని ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఒక కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే మనం చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుందామండి. అండ్ ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక లార్జ్ సైజ్ మామిడికాయ అండి ఇది. మామిడికాయని సన్నగా ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకున్నామండి. అండ్ అలాగే ఇది ఒక 500 గ్రామ్స్ ఆఫ్ మటన్ అండి. 1/2 కేజీ మటన్, నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న మటన్. అండ్ ఇప్పుడు మనం ఈ మటన్ని ఇందులో వేసేసుకుందాం. అండ్ అలాగే మనం టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. మనం దీన్ని ఒక 5 మినిట్స్ వాటర్ పోయకుండా మగ్గించుకోవాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇది కుక్ అవ్వడానికి మనం వాటర్ పోసుకోవాలండి. వేసేసి మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. అండ్ విజిల్ కూడా పెట్టేసుకుని మనం ఇక్కడ 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. మటన్ అనేది లేతగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి. ఇక్కడ నాకు మటన్ 5 విజిల్స్కే కుక్ అయిపోయిందండి. మీరు మీ మటన్ ఎలా ఉందన్నది చెక్ చేసుకుని దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. చూసారు కదా, బాగానే కుక్ అయిపోయింది. అండ్ వాటర్ ఎగరడానికి మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచుదాం. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి. కొంచెం అలా అయితే కనుక మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనకి మటన్ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ మనం మటన్లో మామిడికాయ వేసుకున్నాం కదండి, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.